మీకు ఇప్పటికే తెలుసు అనుకున్న ఏడాదిలో అత్యంత ముఖ్యమైన పండుగే నిజానికి ఒక గొప్ప రహస్యం దాచుకుని ఉంటే ఎలా ఉంటుంది? 2026లో భారతదేశం తన రంగుల సంస్కృతిని జరుపుకుంటున్న సమయంలో ఒక ప్రాచీన పండుగ ఒక ఖగోళ రహస్యానికి తాళం తీస్తుంది. గాలిపటాలు, తీపి వంటకాల కోసం ప్రసిద్ధమైన ఆ పండుగే ఇది. కానీ ఈ సంవత్సరం ఇది సాధారణం కాదు. ఇది కేవలం పంటల పండుగ మాత్రమే కాదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది భూమిపైనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో ఒకటికి ఆరంభం చేసే ఖగోళ సంఘటన గురించి. ఇది మకర సంక్రాంతి కథ. మరియు 2026లో దీనిని ప్రత్యేకంగా శక్తివంతంగా మార్చే 10 మరచిపోయిన రహస్యాలను ఇప్పుడు మన ఫ్యాక్ట్ ఛానల్లో వెలికి తీయబోతున్నాం. మకర సంక్రాంతి గురించి మీరు తెలుసు అనుకున్నదంతా ఒక్కసారి మర్చిపోండి. ఇది కేవలం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం గురించే కాదు. ఇది అంత శక్తివంతమైన ఒక దివ్య ఖగోళ సమ్మేళనం గురించి. ప్రాచీన యోధులు గౌరవప్రదమైన మరణానికి ఇదే రోజును ఎంచుకున్నారు. మహర్షులు దీన్ని మోక్షానికి దారి తీసే ద్వారంగా భావించారు. శతాబ్దాలుగా ఈ మహత్తర సత్యాలు మన కళ్ల ముందే ఉన్నప్పటికీ గోప్యంగానే మిగిలిపోయాయి. అందుకే ఈరోజు మన మంచుతో కప్పబడిన హిమాలయాల నుంచి దక్షిణ తీర ప్రాంతాల వరకు భారతదేశమంతా ప్రయాణిస్తూ మకర సంక్రాంతికి చెందిన 10 రహస్యాలను తెలుసుకుందాం. సీక్రెట్ 1. మొదటి రహస్యం ఏమిటంటే మకర సంక్రాంతి అనే ఒక్క పండుగ మాత్రమే లేదు. నిజానికి ఇది భారత ఉపఖండం అంతటా విస్తరించిన అనేక పరస్పర అనుసంధానమైన పండుగల కుటుంబం. పంజాబ్లో ఇది లోఫ్రీ అనే ఘనమైన మంటల పండుగగా జరుపుకుంటారు. తమిళనాడులో ఇది 4 రోజుల పాటు జరిగే పంటల పండుగ పొంగల్. అస్సాంలో మాఘ్ బిహు సందర్భంగా ప్రజలు పెద్ద పెద్ద విందుల కోసం ఒక్కచోట చేరుతారు. గుజరాత్ ఆకాశం ఉత్తరాయణ సమయంలో రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. ఉత్తరప్రదేశ్లో ఇది ఖిచ్డీ పర్వ్గా, దాన ధర్మాలకు అంకితమైన రోజుగా పాటిస్తారు. సుగ్గి హబ్బా, పోష్ సంక్రాంతి, తిల సంక్రాంతి వంటి ప్రతి పేరు అదే మహోన్నత పండుగకు చెందిన వేర్వేరు రుచుల్లాంటివే. ఇవన్నీ సూర్యుని ప్రయాణాన్ని, భూమి ఇచ్చే సమృద్ధిని జరుపుకుంటాయి. ఇది ఒక్క పండుగ కాదు, ఒకే ఖగోళ సంఘటనతో ఏకమై ఉన్న 12 పండుగల సమాహారం. టాప్ ఆఫ్ ఫామ్, బాటమ్ ఆఫ్ ఫామ్. సీక్రెట్ 2. ద 2026 స్పిరిచువల్ సూపర్ ఇయర్. 2026 నిజంగా అసాధారణమైన సంవత్సరంగా మార్చే రహస్యం ఇది. హిందూ క్యాలెండర్ సూర్యుడు మరియు చంద్రుడు మధ్య అద్భుతమైన సమతుల్యతను పాటిస్తుంది. ఈ 2 గమనాలను సమన్వయంగా ఉంచేందుకు ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనే అదనపు నెలను క్యాలెండర్లో చేర్చుతారు. 2026 అలాంటి అరుదైన 13 నెలల సంవత్సరాల్లో ఒకటి. మే 2026 17న ప్రారంభమయ్యే ఈ అదనపు నెలను ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. దీనివల్ల దీపావళి, హోళీ వంటి చంద్ర ఆధారిత పండుగల తేదీలు స్వల్పంగా మారుతాయి. కానీ మకర సంక్రాంతి మాత్రం భిన్నం. ఇది సూర్య ఆధారిత పండుగ కావడంతో దీని తేదీ స్థిరంగా ఉంటుంది. సాధారణంగా జనవరి 14 లేదా 15నే వస్తుంది. 2026లో ఇది ఒక విశేష ఖగోళ సంవత్సర ఆరంభంలో నిలకడైన ఆధ్యాత్మిక ఆధారంగా నిలుస్తూ పెరిగిన ఆధ్యాత్మిక అవకాశాల కాలానికి ఆరంభ బిందువుగా మారుతుంది. సీక్రెట్ 3. ద సన్స్ సీక్రెట్ పాత్. చాలా మంది మకర సంక్రాంతి అనేది శీతాకాల అయినాంతం, వింటర్ సోల్స్టిస్ తో సమానమని భావిస్తారు. కానీ కథ నిజంగా ఆసక్తికరంగా మారేది ఇక్కడే. డిసెంబర్ 21 చుట్టూ వచ్చే శీతాకాల అయినాంతం అనేది కేవలం ఆ రోజు నుంచి పగలు సమయం పెరగడం ప్రారంభమయ్యే దశ మాత్రమే. మకర సంక్రాంతి మాత్రం మరింత సూక్ష్మమైన ఖగోళ సంఘటనను సూచిస్తుంది. భూమిపై మన దృష్టికోణం నుంచి సూర్యుడు మకర రాశి క్యాప్రికోర్న్ లోకి ప్రవేశించే రోజు. శతాబ్దాల క్రితం ఈ 2 సంఘటనలు ఒకే రోజున జరిగేవి. కానీ భూమి అక్షంలో ఉండే నెమ్మదైన ఆగేసలాట, ఆయన చలనం, ప్రిసిషన్ వల్ల ఈ తేదీలు క్రమంగా వేరువేరుగా మారిపోయాయి. మన పూర్వీకులు ఈ ఖగోళ మార్పును అద్భుతమైన ఖచ్చితత్వంతో గమనించారు. శీతాకాల అయనాంతం భూమి వంగుదనానికి సంబంధించినదని వారికి తెలుసు. కానీ సంక్రాంతి మాత్రం నక్షత్రాల నేపథ్యంపై సూర్యుని స్థితిని ఆధారంగా చేసుకున్నది. ఇది ఎంతో క్లిష్టమైన ఖగోళ గణన అని వారు అర్థం చేసుకున్నారు. సీక్రెట్ 4. ద వారియర్స్ ఫైనల్ విష్. ఈ రోజు యొక్క శక్తి అంతగా మహత్తరమైనది కాబట్టి మహాభారతంలోని మహానుభావులలో ఒకరు తన మరణానికి ఇదే రోజును ఎన్నుకున్నారు. యుద్ధం చేసిన బంధువుల పెద్దవాడు, పితామహుడు భీష్ముడు, భీష్మ పితామహుడు తన మరణ క్షణాన్ని తానే ఎన్నుకునే వరం పొందినవాడు. యుద్ధంలో ఘోరంగా గాయపడిన ఆయన బాణాల మంచంపై పడి ఉన్నాడు. అయినా మరణాన్ని అంగీకరించలేదు. 58 రోజుల పాటు భరించలేని వేదనను సహిస్తూ సూర్యుడు ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించే క్షణం కోసం ఎదురుచూశాడు. ఆ ఉత్తరాయణం మకర సంక్రాంతితోనే మొదలవుతుంది. ఎందుకంటే ప్రాచీన శాస్త్రాల ప్రకారం ఈ 6 నెలల కాలంలో శరీరాన్ని విడిచిన ఆత్మకు మోక్షం, పునర్జన్మల చక్రం నుంచి విముక్తి లభించే అవకాశం ఉంటుందని విశ్వసించారు.
భీష్ముడు ఎదురు చూశాడు కేవలం జీవించడానికి కాదు, తన ఆత్మ యొక్క చివరి ప్రయాణం అత్యంత జ్ఞానోదయమైన క్షణంలోనే ప్రారంభమవ్వాలని నిర్ధారించుకోవడానికి. ఒక ప్రాచీన యోధుడు తన మరణాన్ని ఒక నిర్దిష్ట ఖగోళ సంఘటనకు అనుగుణంగా నిర్ణయించగలిగాడు అన్న విషయం నిజంగా మనసును కదిలిస్తుంది. ఈ రహస్యాలు మీకు కూడా నాకు లాగానే ఆసక్తికరంగా అనిపిస్తే ఒక్క క్షణం తీసుకుని సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. మనం ఇంకా వెలికితీయాల్సిన అద్భుతమైన కథలు చాలానే ఉన్నాయి. వాటిని మీరు తప్పక చూడాలి.